మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. కాకినాడలో పోలీస్ లైన్ లో మసీద్ కమిటీ, మస్తీర్ ఏ షరీసైన్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష నుంచి విడిపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రంజాన్ మాసం విశిష్టతను కొనియాడారు. అన్ని మతాలు చెప్పేది ఒకటేనని, మనుషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ గారు ఇంకా ఉన్నతాధికారులు వచ్చేసి మా ఈ వేదికను అలంకరించినటువంటి అందరికీ సలాం చేస్తూ నమస్కరిస్తూ, ఈ రంజాన్ మాసం చాలా పవిత్రమైన మాసం. ఈ మాసంలో ప్రతి ముస్లిం కూడా ఆడ మగ సుమారు మగ పిల్లవాడైతే 12 సంవత్సరాలు, ఆడమ్మ అయితే 9 సంవత్సరాల నుంచి జీవితాంతం కూడా ఈ ఉపవాస దీక్ష పాటించాలని అల్లా ఆజ్ఞతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు. దాని ప్రకారంగా ప్రతి ముస్లిం కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, ఉదయం భోజనం చేసిన తర్వాత సూర్యాస్తమయం వరకు ఒక చుక్క మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా చాలా క్రమశిక్షణతో ఈ ఉపవాస దీక్ష పాటిస్తారు. ఇది అల్లాహ్ సుబ్హానహు తఆలా మాకు తాకత్ కువ్వత్ ప్రసాదిస్తాడు. ఈరోజు విచ్చేసినటువంటి అధికారులందరికీ నేను భగవంతుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి షరీఫైన్ మసీద్ కమిటీ మెంబర్లందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతూ రంజాన్ మాసం ఈ సెలవు తీసుకున్న. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి. 11th మనకి రంజాన్ వస్తున్నట్టు అనుకున్నాం. 11th దాని ముందు ఇఫ్తార్ విందుకి నిన్నే కూడా ఇన్వైట్ చేసినది చాలా సంతోషంగా ఉంది. నేను కూడా మాస్క్ ఇదే ఫస్ట్ టైం, ఆల్మోస్ట్ 1 year కంప్లీట్ అవుతుంది. కరెక్ట్గా 1 year కంప్లీట్ అవ్వడానికి ముందు మాస్క్ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. లోపలికి వచ్చినప్పుడు ఒక పాజిటివ్ వైబ్స్, ఒక ఎనర్జీ వచ్చినట్టు ఒక చిన్న ఫీల్. సో నాకు అవగాహన ఇచ్చిన అందరికి కూడా, పెద్దవాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ రంజాన్.